నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. లోక సమస్త సుఖినో భవంతు. ఇక వీడియో విషయానికి వస్తే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కంటెంట్ కంటే కలెక్షన్ల గోలే ఎక్కువగా వినిపిస్తుంది. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిందంటే చాలు, అందులోనూ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే చాలు, ఈ కలెక్షన్ల విషయంలో లేని హైప్ని క్రియేట్ చేయడానికి ఆరాట పడుతుంటారు కొంతమంది నిర్మాతలు, హీరోలు. కోర్స్ హీరోలకి తెలియకుండా ఈ ఫేక్ పోస్టర్లు ఎవరు వేయరు అనుకోండి, హీరోల కనుసన్నల్లోనే ఈ ఫేక్ పోస్టర్లు ముద్రించడం జరుగుతుంది. మరి అది అంటే ఫేక్ కలెక్షన్స్ వేసుకోవచ్చు, ఒక 5-10 కోట్లు అయితే పెద్దగా కనిపించదు, అది కూడా ఎవరు పట్టించుకోరు. కానీ ఆ వచ్చే కలెక్షన్స్కి వీళ్ళు వేసే ఫేక్ పోస్టర్లకి దాదాపుగా 100 కోట్లకి పైగానే ఫేక్ కలెక్షన్స్ కనిపిస్తున్నాయంటే ఇంకేం చెప్పుకోవాలి? మరి ఇది ఫ్యాన్స్ని మెప్పించడానికా, లేదంటే ఫ్లాప్ అయిన సినిమాని హిట్ అని చెప్పుకోవడానికా అనేది తెలీదు. ఇప్పుడు రాని కలెక్షన్స్ని వచ్చాయని చూపించుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ గౌరవాన్ని వాళ్ళే తగ్గించేస్తున్నారేమో అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయితే రీసెంట్గా చూసుకుంటే ఈ ఫేక్ కలెక్షన్ల గోల వచ్చిన ప్రతిసారి మెగా హీరోలే ముందు వరుసలో ఉంటారు. రీసెంట్గా రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఒకటైతే దానికి వేసిన కలెక్షన్స్ ఇంకో లెక్క, అది కూడా 100 కోట్లకి పైగానే డిఫరెన్స్ కనబడుతుంది. అంటే ఈ సినిమా మొత్తానికి టోటల్ ఫైనల్ రన్ కలెక్షన్స్ వచ్చేసి 270 కోట్లు వచ్చాయి. 270 నుంచి 275 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చాయి, గ్రాస్ కలెక్షన్స్. కానీ వాళ్ళు మాత్రం 375 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టుగా ఫేక్ పోస్టర్లు కొట్టించేశారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు, కొంతమంది తిట్టుకుంటున్నారు. అసలు ఏంటి ఈ ఫేక్ కలెక్షన్ల గోల అని. రీసెంట్గా ఒక హీరో చెప్పాడు, అసలు ఎంత కలెక్షన్లు వచ్చాయనే దానికంటే ఎంతమందికి కంటెంట్తో రీచ్ అయ్యాం అన్నదే మాకు ముఖ్యమని చెప్పాడు. అంటే ఈ ఫేకులాట, అంటే ఈ కలెక్షన్లు ఫేక్ కలెక్షన్లు ముద్రించి నెంబర్ 1 పీఠం కోసం, అదే నెంబర్ 1 స్థానం కోసం పాకులాడడం కంటే మంచి కంటెంట్తో ఆడియన్స్కి దగ్గర అవ్వడం మేలు అని చెప్పకనే చెప్పాడు అనమాట. అయితే ఈ ఫేక్ కలెక్షన్లు వేసినంత మాత్రాన జనాలు థియేటర్స్కి వస్తారనుకోవడం ఒక భ్రమ. రీసెంట్గా చూసుకుంటే మనశంకర వరప్రసాద్ సినిమాకి ఆ కలెక్షన్స్ అన్న వచ్చాయంటే దానికి మెయిన్ రీజన్ సంక్రాంతి సీజన్, అందులోనూ మల్టీ స్టారర్ సినిమా, దానికి తోడు అనిల్ రావిపూడి డైరెక్షన్ కూడా తోడవడంతో ఆ కలెక్షన్స్ అన్న వచ్చాయి. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలంటే గతంలో ఎస్వి కృష్ణారెడ్డి గారు ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలాగో, ఇప్పుడు ఈ జనరేషన్కి అనిల్ రావిపూడి గారు అలా తయారయ్యాడనమాట. అంటే అనిల్ రావిపూడి ఉన్నంత మాత్రాన ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎగబడతారా అంటే ఎగబడరు. కేవలం సంక్రాంతి సీజన్లో మాత్రమే అలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. అందుకనే ఆయన కూడా సంవత్సరాంతం ఖాళీగా ఉండి సంక్రాంతి సీజన్కి ఒక 3 నెలల ముందు షూటింగ్ మొదలెట్టుకొని కరెక్ట్గా సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసుకొని హిట్ కొడుతున్నాడు తప్ప మిగతా టైంలో ఎప్పుడు రిలీజ్ చేసుకున్నా కూడా ఆ సినిమా అటకెక్కడం ఖాయం. ఆయన సినిమాలు వేరే ఏ సీజన్లో రిలీజ్ అయినా కూడా ఇక అంతంత మాత్రమే. ఒక భగవంత్ కేసరి సినిమా తీసేస్తే మిగతావన్నీ కూడా రొడ్డకొట్టుడు సినిమాలే. కెరియర్ స్టార్టింగ్లో వచ్చిన పటాస్ సినిమా, ఆ తర్వాత రాజా ది గ్రేట్, ఆ తర్వాత భగవంత్ కేసరి, ఈ 3 సినిమాలు ఆయన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అని చెప్పాలి. ఆయన కెరియర్లోనే కాదు, టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ మూవీస్ అనే చెప్పొచ్చు. కానీ మిగతావన్నీ కూడా ఈ సంక్రాంతి సీజన్లో కొట్టుకుపోయిన సినిమాలే. అలాంటి ఒక సినిమానే ఈ మనశంకర వరప్రసాద్ సినిమా. అయితే ఈ సినిమా హిట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కూడా మనం పదే పదే చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం, ఇంకోసారి కూడా చెప్పుకుందాం. ఆ సినిమాకి ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే, ఒకటి సంక్రాంతి సీజన్, 2 మల్టీ స్టారర్, వెంకీ మామకి ఫ్యామిలీ ఆడియన్స్లో ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత అనిల్ రావిపూడి, ఆయనకు కూడా ఫ్యామిలీ ఆడియన్స్లో ఓ రేంజ్ స్టార్డమ్ అయితే ఉంది. ఇక ఆ తర్వాత చూసుకుంటే ఎవరో రివ్యూలు చెప్పకుండా కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు. రివ్యూలు చెప్పిన వాళ్ళని బాగా బెదిరించారు, వీడియోలు కూడా డిలీట్ చేయించారు. ఇక తర్వాత చూసుకుంటే ఫేక్ కలెక్షన్లు, ఈ విధంగా ఆ సినిమాని ఎలాగోలా హిట్ మేట్లు ఎక్కించారు. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే, పోటీలో రిలీజ్ అయిన రాజాసాబ్ సినిమాకి ఫస్ట్ నుంచి ఫ్లాప్ టాక్ రావడంతో ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది. ఆ సినిమాకి కనుక పాజిటివ్ టాక్ పడుంటే ఇక ఈ సినిమా పరిస్థితి ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దానికి తోడు ఇక మిగతా రిలీజ్ అంటే రాజాసాబ్ సినిమాని, పోటీలో రిలీజ్ అయిన రాజాసాబ్ సినిమాని పక్కన పెట్టేస్తే మిగతావన్నీ కూడా చాలా చిన్న సినిమాలు. ఆ సినిమాలకి కనీసం థియేటర్లు కూడా లేవు. ఇదే సీజన్లో లాస్ట్ రిలీజ్ అయిన శర్వానంద్ నటించిన నారి నారి నడుమమురారి సినిమాకైతే కనీస థియేటర్లు కూడా లేవు. ఆ సినిమాలో కంటెంట్ బలంగా ఉండడం, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి డిమాండ్ రావడంతో అప్పటికప్పుడు కొన్ని థియేటర్లు ఇచ్చారు. లేదంటే చిరంజీవి సినిమాకి చుక్కలు చూపించుండేది ఆ సినిమా. అంటే ఆ సినిమాలో ఉన్న కంటెంట్ ఆ విధంగా ఉందన్నమాట. అయినప్పటికీ థియేటర్లు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ సినిమా 100% ఆక్యుపెన్సీతో రన్ అయ్యి లిమిటెడ్ థియేటర్స్తోనే బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. ఇక ఇంకోటి భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అది కూడా చిరంజీవి సినిమా కంటే బెటర్ పాజిటివ్ టాక్ వచ్చింది. 2 సినిమాలది కంటెంట్ ఓల్డ్ టెంప్లెట్ అయినప్పటికీ కూడా
మానశంకర వరప్రసాద్ సినిమాలో కంటే కూడా భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలో కామెడీ బాగా జనరేట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా కడుపుబ్బ నవ్వుకున్నారు. కానీ ఆ సినిమా ఎక్కడ కూడా బెటర్ పర్ఫామ్ చేయలేకపోయింది. థియేటర్లో తక్కువ ఇచ్చారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రవితేజకి చాలా ఆయన బ్యాడ్ ఫేజ్లో ఉన్నాడనమాట. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఇచ్చారు. ఆయన సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో ఆడియన్స్కే తెలియనంత పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఈ సినిమాకి బెటర్ టాక్ వచ్చినప్పటికీ రివ్యూలన్నీ చాలా వరకు పాజిటివ్గా పడినప్పటికీ కూడా ఆ సినిమా బెటర్ పర్ఫామ్ చేయలేకపోయింది. ఇవన్నీ కూడా మనశంకర వరప్రసాద్ సినిమాకి బాగా కలిసి వచ్చాయి. ఆ పోటీలో ఉన్న రాజ్యసభ సినిమాకి ఫ్లాప్ టాక్ రావడం, మిగతా సినిమాలన్నీ కూడా చిన్న సినిమాలు కావడం, రివ్యూలు చెప్పకుండా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకురావడం, తర్వాత వాళ్ళే సొంతంగా పెయిడ్ పిఆర్ టీంలతో పాజిటివ్ రివ్యూలు ఇప్పించుకోవడం, ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ వేసుకోవడం, మల్టీ స్టారర్ కావడం, ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చి ఈ సినిమాకి 270 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చాయి. సినిమా అయితే హిట్ అయింది. కానీ 270 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని చాలా తక్కువ అనుకొని దానిపైన ఇంకో 100 కోట్ల వరకు ఫేక్ కలెక్షన్స్ వేసుకున్నారు. అది చూసి ఇప్పుడు అంతా అవాక్ అయిపోతున్నారు. ఈ ఫేక్ కలెక్షన్స్ అనేవి ఒక మెగా ఫ్యామిలీకే సొంతమా, మీరే బ్రాండ్ అంబాసిడర్లా అని సోషల్ మీడియాలో గట్టి మేమ్స్ అయితే పేలుతున్నాయి. పర్టికులర్గా వీళ్ళపైనే పదే ట్రోలింగ్ ఎందుకు జరుగుతుందంటే వీళ్ళ ట్రాక్ రికార్డ్ అలా ఉందన్నమాట. మొన్న చూసుకుంటే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఫైనల్ రన్లో 40 కోట్ల వరకు బొక్క పెట్టింది. ఈ సినిమాకి 1000-1200 టికెట్ ప్రైజెస్ పెట్టారు. 10 రోజులకు పైగానే ఈ సినిమాకి టికెట్ హైక్స్ ఇచ్చారు. సోలోగా రిలీజ్ అయింది. ఇండస్ట్రీ హిట్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ సినిమా 40 కోట్ల వరకు బొక్క పెట్టింది. ఈ సినిమా లాంగ్ రన్లో 300 కోట్ల గ్రాస్ మార్క్నే టచ్ చేయలేదు. 250 కోట్లలో ఆగిపోయింది సినిమా. కానీ ఈ సినిమాకి 300 కోట్లకి పైగానే కలెక్షన్స్ వచ్చాయని ఫేక్ కలెక్షన్ల పోస్టర్ వేసుకున్నారు. ఇక ఇదే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ట్రైలర్కి 47 మిలియన్స్కి పైగా వ్యూస్ వచ్చాయి ట్రైలర్కి అని చెప్పేసి ఊదరగొట్టారు. కట్ చేస్తే ఈ సినిమా కూడా భారీ టికెట్ హైక్స్, ఒక్కో టికెట్ 1000-1200 పెట్టి అమ్ముకున్నారు. సోలోగా రిలీజ్ అయింది. సినిమాకి టాక్ కూడా కొంచెం అటు ఇటుగా యావరేజ్ అన్న టాకే వచ్చింది. అయినప్పటికీ కూడా ఆ సినిమా 100 కోట్లకి పైగానే బొక్క పెట్టింది. మరి వ్యూస్కు అంటే పెయిడ్ వ్యూస్ అన్నమాట. అవన్నీ 47 మిలియన్ వ్యూస్ వచ్చాయా? అసలు ఆ సినిమా పైన ఎవరికి కూడా ఇంట్రెస్టే లేదు. అలాంటి సినిమాకి 47 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఎవడైనా నమ్ముతాడా? సో ఇంకపోతే ఇక అతిపెద్ద స్కామ్ ఎక్కడ జరిగిందంటే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా విషయంలో జరిగింది. ఆ సినిమా టాక్కి, ఆ సినిమాకి డే 1 వచ్చిన కలెక్షన్స్కి, ఆ సినిమాకి వాళ్ళు వేసిన ఫేక్ కలెక్షన్ పోస్టర్కి ఎక్కడ పొంతనే లేదు. ఆయన గ్లోబల్ స్టార్ అయిపోయాడని చెప్పేసి కలెక్షన్లు చాలా చీప్గా వచ్చాయనుకుంటారేమో అని ఆ సినిమాకి డే 1 80 కోట్లు వస్తే 106 కోట్లు ఫేక్ కలెక్షన్లు కలిపి డే 1 186 కోట్ల కలెక్షన్ పోస్టర్ దింపేశారు. అది చూసి అంతా అవాక్ అయిపోయారు. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని, గౌరవాన్ని పెంచిన బాహుబలి సినిమా కలెక్షన్ల విషయంలోనే అనుమానపడేంతగా ఆ ఫేక్ కలెక్షన్ పోస్టర్ కనిపించింది. ఇంకా కామెడీ ఏంటంటే డే 1 186 కోట్ల కలెక్షన్లు వచ్చాయని ఫేక్ పోస్టర్ వేస్తే ఈ సినిమా లాంగ్ రన్లో, గేమ్ చేంజర్ సినిమా లాంగ్ రన్లో ఆ డే 1 కలెక్షన్ పోస్టర్ని కూడా దాటలేదు. 170 కోట్ల లోపే ఆగిపోయింది సినిమా మొత్తం గ్రాస్ కలెక్షన్స్ అంతా కూడా. అందుకనే వీళ్ళని పదే ట్రోల్ చేస్తున్నారు. ఇక మనశంకర వరప్రసాద్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకి 270 కోట్ల కలెక్షన్లు వస్తే 375 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్టు ఒక ఫేక్ కలెక్షన్ పోస్టర్ తిప్పుతున్నారు సోషల్ మీడియా మొత్తంలో. అంటే మూవీ టీమే 375 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పేసి పదే రుద్దుతున్నారు. ఇంకా వేరే ఏ సీనియర్ హీరో కావచ్చు, వేరే ఏ హీరో అయినా సరే 370 కోట్లు కాదు 350 కోట్ల కలెక్షన్స్ జెన్యున్గా సంపాదించుకున్నా కూడా చిరంజీవి కంటే తక్కువ కలెక్షన్స్ వచ్చాయనే చెప్తారు వాళ్ళు. వేసిందే ఫేక్ కలెక్షన్ పోస్టరు, అది కూడా 100 కోట్లకి పైగానే ఫేక్ కలెక్షన్లు వేసుకున్నారు. అంటే ఇది ఎందుకో మనకు అర్థం కాదు. సో నాకు తెలిసింది ఏంటంటే నెంబర్ 1 స్థానం కోసమని ఈ పాకులాట అన్నమాట. అంటే నేనే కింగుని, నేనే నెంబర్ 1, తెలుగు సినిమా ఇండస్ట్రీలో 10 ఫ్లాప్లు వచ్చినా సరే, 1000 కోట్లు బొక్క పెట్టినా సరే, ఒకే ఒక్క సినిమాతో ఈ విధంగా నా ప్రభంజనం కొనసాగుతుంది అని చెప్పుకోవడానికి ఈ 100 కోట్ల ఫేక్ కలెక్షన్ పోస్టర్ వేశారనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్నమాట. సో ఇక్కడ ఎవరిని తప్పు పట్టడానికి లేదు. అంటే ఎవరో ఫ్యాన్స్ ఈ విధంగా చేస్తున్నారులే, ఫ్యానిజం చేస్తున్నారు, 400 కోట్లు 500 కోట్లు ఇలా వేసుకుంటుంటారులే ఫ్యాన్స్ అనుకోవడానికి లేదు. స్వయంగా మూవీ టీమే ఆ పోస్టర్లన్నీ ప్రింట్ చేసి వదిలేస్తుంది. ఇక అంటే చిరంజీవి కనుసన్నల్లోనే ఈ ఫేక్ పోస్టర్లన్నీ ప్రింట్ అవుతున్నాయన్నమాట. సో ఇదంతా చూసి ఎవరి కోసమయ్యా ఈ పాకులాట? తెలుగు సినిమా ఇండస్ట్రీ గౌరవాన్ని దిగజారుస్తున్నారు. అక్కడ
పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క లాంగ్వేజెస్ వాళ్ళు అందరూ కూడా నవ్వుతున్నారు ఈ ఫేక్ కలెక్షన్లు చూసి. ఈ విధంగానేనా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదుగుతుంది అని పక్క నవ్వుకుంటున్నారు అని చిరంజీవి మూవీ టీం పైన గట్టి విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ ఫేక్ కలెక్షన్ పోస్టర్ల పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.